సూత ఉవాచ. ఇక పూర్వకాలం ఒకానొక నగరమందు ఉల్కాముకుడు రాజు. ఆ రాజు ఒకనాడు తన భార్యను వెంటబెట్టుకుని భద్రశీల నదీ తీరమున బ్రాహ్మణోత్తములతో కూడి శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తున్నాడు. ఆ వ్రతం చేస్తుండగా సాధు అనే షావుకారి అనేక ధనములతో నిండిన రూపాయల సంచులను పడవలో పెట్టుకుని వ్యాపారం పెట్టుకున్నాడు. అక్కడ వ్రతం చేస్తున్న చూసి ఆ రాజు వ్రతం చేస్తున్న చూసి షావుకారి పడవ ఆపిండు. అక్కడికి వచ్చిండు వ్రతం దగ్గర. రాజుకు దండం పెట్టిండు. షావుకారు అడుగుతున్నాడు, ఓ మహారాజా, మరి నువ్వు ఏం వ్రతం చేస్తున్నావు? ఈ వ్రతం పేరు ఏమిటి? ఈ వ్రతం చేస్తే ఏం ఫలం వస్తుందో నాకు చెప్పాలని. అందులో ఒక రాజుకి అంటున్నాడు, షావుకారి, నాకు ధనం తక్కువ, నాకు సంతానం లేదు. నేను రాజ్యానికి రాజునైతే కానీ సంతానం కావాలి, నాకు సంతానం లేదు. ఆ దేవుని దేవుల సంతానం కలగాలని నేను ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేస్తున్నా అని చెప్పినాడు. అందులో ఒక రాజమాటలుని ఆ షావుకారి ఇట్లా అంటున్నాడు, ఓ మహారాజా, మరి నాకు సంతానం లేదు, మరి ఈ వ్రతం వలన సంతానం వలన వచ్చే నేను కూడా ఈ వ్రతం చేస్తా అని షావుకారి పలికిండు. దేవుడికి దండం పెట్టిండు, ముక్కిండు, కూర్చున్నాడు, కథ విన్నాడు, ప్రసాదములు తీసుకున్నాడు. తన భార్య కోసం కూడా ప్రసాదాలు తీసుకున్నాడు. తీసుకొని ఆ షావుకారిగా వ్యాపారం ముగించాడు. వెంటనే వ్యాపారం ముగించి ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి తన భార్యకు లీలావతికి పిలిచి ప్రసాదాలు చేతులు పెట్టిండు. తన భార్యతో అంటుండు, లీలావతి, మనకు సంతానం లేదు కదా, మరి ఆ సత్యనారాయణ స్వామి దేశం సంతానం కలిగితే మనం తప్పకుండా సత్యనారాయణ వ్రతం చేద్దాం అని చెప్పినాడు. ఇక పాపం లీలావతికి సంతోషమయ్యా. ఈ దేవుడికి మొక్కుతున్నది, భగవంతుడా మాకు సంతానాన్ని ప్రసాదం స్వామి, మేము తప్పకుండా సత్యనారాయణ వ్రతం చేస్తామని మొక్కింది. ఆ ప్రసాదం నోట్లో వేసుకున్నది. భగవంతుడికి సంతోషపడి ఆశీర్వదించినాడు. సంతాన ప్రాప్తిరస్తు అని భగవంతుడు సత్యనారాయణ స్వామి ఆశీర్వదించాడు. దేవుడి దేవల్ల ఆ లీలావతి షావుకారి భార్య ఒక శుభదినమున గర్భవతి ఆయన 9 మాసాలు మోసింది. 10వ మాసంలో ఒక ఆడపిల్లని కన్నది. ఆడపిల్ల పున్నమ నాటి చంద్రుడు వెళ్ళి ప్రకాశవంతంగా ఉన్నది. 21 రోజు నాడు కళావతి అని పేరు పెట్టిండు, నామకరణం చేసిన తొట్టి వేసిండు. కానీ షావుకారి దేవుడిని మర్చిపోయాడు, వ్రతం మర్చిపోయాడు. ఇక లీలావతి ఉంటుంది, మనకు సంతానం లేకుంటే దేవుడికి మొక్కినాం సత్యనారాయణ స్వామికి, సంతానం కలిగితే సత్యనారాయణ వ్రతం చేస్తామన్నాం కదా, మరి దేవుడి దేవతోనే సంతానం కలిగింది, సత్యనారాయణ వ్రతం చేయాలంటున్నది. ఇక షావుకారు ఏమంటుండు, మనకు ఏం తొందర వచ్చింది, అమ్మాయి పుట్టింది కదా, అమ్మాయి పెళ్లిలో చేద్దాం, తప్పకుండా నేను అమ్మాయి పెళ్లిలో చేస్తాను తన భార్యతో చెప్పిండు. సమాధానం పడిచింది. షావుకారి వ్యాపారానికి వెళ్ళిపోయాడు. ఇక ఇట్లనే రోజులు గడిచినాయి, సంవత్సరాలు గడిచినాయి. షావుకారి యొక్క ఆ కళావతికి కూతురుకు యుక్త వయసు 18 సంవత్సరాలు వచ్చింది, పెళ్లి వయసు. షావుకారిగా మంచి యోగ్యుడైన వరం చేసిండు, కోటీశ్వరుల పిల్లవారిని చేసిండు, బుద్ధిమంతులు చేసిండు, చదువుకున్న వారిని చేసిండు, ఉత్తముని చేసిండు. తన కూతురికి రంగరంగ వైభవంగా పెళ్లి చేసిండు. పెళ్లి చేసాడు కానీ ఆ షావుకారి దేవుడిని మర్చిపోయాడు, వ్రతం మర్చిపోయాడు. సత్యనారాయణ స్వామి యొక్క ఆ వ్రతమును చేయలేదు. ఇక ఒకటే బిడ్డ కనుక అల్లుని కూడా ఎల్లుండం పెట్టుకున్నాడు. కొన్ని రోజులు అయినాక అల్లుని కూడా వెంట వ్యాపారము చూపించడానికి, వ్యాపారం నేర్పడానికి అల్లుని కూడా వ్యాపారం వెంట తీసుకెళ్తున్నాడు. అప్పుడు దేవుడికి కోపం వచ్చింది సత్యనారాయణ స్వామికి. ఆహా, సంతానం కలిగితే సత్యనారాయణ వ్రతం చేస్తామన్నావు, సంతానం కలిగింది సత్యనారాయణ వ్రతం చేయలేదు. కూతురు పెళ్ళప్పుడు చేస్తా అంటే కూతురు కూడా పెళ్లి చేస్తాం, సత్యనారాయణ వ్రతం చేయలేదు. పూర్తిగా దేవుని మర్చిపోయాను, వ్రతం మర్చిపోయాను అని భగవంతుడు ఆ సత్యనారాయణ స్వామి ఆ షావుకారుని విధంగా శపించినాడు. దారుణం కఠినం చాశ్చ మహాదుఃఖం భవిష్యతి. అంటే దారుణమైన కష్టాలు, బాధలు, దరిద్రములన్నీ షావుకారికి సంబంధించాలా అని భగవంతుడు సత్యనారాయణ స్వామి షావుకారిని శపించినాడు. ఇక ఇంకేమన్నది, భగవంతుడు శపించాల్సిన వెంటనే ఆ షావుకారి దరిద్రుడైపోయాడు. ఇక అదే నిమిషంలో ఒక మాయా దొంగలు ప్రత్యక్షమై ఆ రాజు యొక్క ధనాగారములను ప్రవేశించినారు. మాయా దొంగలు ధనాగారములను ప్రవేశించి ధనమంతా దోచుకున్నారు, మూట కట్టిండ్రు, ఇక పారిపోతున్నారు. ఈ వెనుక నుంచి రాజభట్లు వస్తున్నారు దొంగలను పట్టుకుందామని. ఈ దొంగలు వెనుక వస్తున్నారు, వెనుకకు రాజభట్లు వస్తున్నారు. ఈ దొంగలకు భయం అవుతున్నది, అయ్యో మేము దొరికిపోతాము అని దొంగలు భయపడి ఆ ధనమూటలను తీసుకొచ్చి షావుకారులను కూడా గుమ్మరించినారు. దొంగలు వారిపోయిండ్రు. ఇక రాజభట్లు అక్కడికి వచ్చినారు. అక్కడ ధనమూటలను చూసి వీళ్ళే దొంగలని వాళ్ళ చేతులకు బేడీలు వేస్తున్నారు. షావుకారులను ఖైదుఖానాలో బంధించినారు. షావుకారికి ఇచ్చిన శాపం వలన షావుకారింట్లో కూడా దొంగలు పడ్డారు, ఉన్నంత దోచుకెళ్తున్నారు. షావుకారి యొక్క భార్య కష్టాల పాలయ్యను, రోగగ్రస్తురాలైన, పాపం తిందామంటే తిండికి లేదు, భిక్షం ఎత్తుకుంటున్నారు. ప్రతిరోజు భిక్షం ఎత్తుకుంటున్నారు, తింటున్నారు, జీవనాన్ని సాగిస్తున్నారు. ఒక రోజున షావుకారి యొక్క కూతురు కళావతి ఒక బ్రాహ్మణుడికి భిక్షాటం వెళ్ళింది.
ఆ బ్రాహ్మణ ఇంట్లో ఇట్లనే సత్యనారాయణ వ్రతం జరుగుతున్నది. కళావతి అక్కడనే కూర్చున్నది, కథ విన్నది, ప్రసాదం తీసుకున్నది, దేవుడు ముక్కింది. ఇక తల్లి కోసం కూడా ఒక దుప్పలో ప్రసాదం తీసుకున్నది, ఇంటికి వచ్చింది. తల్లికి ప్రసాదం చేతులు పెట్టింది, ఇక తల్లికి ఇచ్చింది ప్రసాదం. ఇక తల్లి ఏడుస్తున్నది ప్రసాదం చూసి. అమ్మా, నువ్వు ఉట్టక ముందు మీ నాయన కూడా ఇట్లనే ప్రసాదాలు తీసుకొచ్చిండు, అప్పుడు సంతానం లేకుండా మాకు దేవుడికి మొక్కినాం, సంతానం కలిగితే సత్యనారాయణ వ్రతం చేస్తామని మొక్కినాం. ఇక దేవుడి దేవుళ్ళ నువ్వు సంతానం కలిగినవు, నీ పెళ్లి చేసినాం, అంత మంచిగున్నది. కానీ దేవుడిని మర్చిపోయినాం, సత్యనారాయణ వ్రతం చేయలే, పూజ చేయలే, కనుక దేవుడే ఇట్లా చేస్తున్నాడు, ఇదంతా భగవంతుడే మాయ అని లీలావతికి అర్థమైంది. తెల్లారితేనే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసింది. ఆ వ్రతమైన తర్వాత ఆ లీలావతి దేవుడికి మొక్కింది, భగవంతుడా నా భర్తను క్షమించాలా, నా భర్త యొక్క తప్పులను క్షమించాలా. నా భర్త అల్లుడు వ్యాపారం పోయి చాలా రోజులాయి, మరి వాళ్ళు ఇంతవరకు రాలేదు, మరి వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళ జాడ కూడా మాకు తెలియదు, వాళ్ళని వచ్చే రెడీ అయ్యి వాళ్ళు వస్తే నేను తప్పకుండా సత్యనారాయణ వ్రతం చేస్తాం మళ్ళా అని ఆ లీలావతి దేవుడికి మొక్కింది. భగవంతుడు ఈ లీలావతి యొక్క ప్రార్థన విన్నాడు. లీలావతి పూజ చేసినందుకు భగవంతుడికి సంతోషమైంది. సత్యనారాయణ స్వామి అదే రోజు అదే రాత్రి ఆ రాజు యొక్క కలలో భగవంతుడు కనిపించి ఇట్లా చెప్తున్నాడు, ఒరి చంద్రకేతు మహారాజా, నువ్వు బంధించిన షావుకారులు దొంగలు గారు, వాళ్ళు వర్తకులు, వ్యాపారం చేసే వాళ్ళు, వాళ్ళ అమాయకులు, వాళ్ళు దొంగతనం చేయలేదు, వాళ్ళకి ఏం తెలియదు, మరి వాళ్ళని విడిచిపెట్టాలా, లేకుంటే నిన్ను నాశనం చేస్తా, నీ రాజ్యాన్ని నాశనం చేస్తా అని భగవంతుడు సత్యనారాయణ స్వామి రాజు కల్లో చెప్పినాడు. ఇక రాజు తెల్లవారకనే షావుకారులను విడిపించిండు, వాళ్ళకు ఖైదీకాలను విడిపించిండు, క్షోరాలు తీయించిండు, భోజనాలు పెట్టి వాళ్ళ ధనం వాళ్ళకి ఇప్పించిండు, 200 ధనం ఇచ్చిండు. ఆ రాజు అంటున్నాడు, షావుకారులారా, మిమ్మల్ని విడుదల చేస్తున్నాం, మీరు మీ ఊరికి వెళ్ళవచ్చును అని రాజు ఆజ్ఞ చేసినాడు. ఆ రాజాజ్ఞ విని షావుకారులకు సంతోషమైంది. రాజుకు దండం పెట్టి షావుకారులు తమ ఊరికి ప్రయాణం అవుతున్నారు. 3వ అధ్యాయము సమాప్తము. సత్యనారాయణ భగవానికి జై.